మీ అందరికీ అండగా ఈ శివారెడ్డి ఉండాడో ఇంకా నా మనుషులు కూడా ఉండారో మమ్మల్ని కాదనే ఏ పగోడొస్తాడో ఎవడు పేనాలు తెస్తాడో. శివారెడ్డి గారు, మీరు మీ వాళ్ళు కాదు, మా శంకర్రెడ్డి ఒక్కడు చాలు. 100 మంది వచ్చినా ఒంటి చేత్తో సమాధానం చెప్తాడు. ఒంటి చేత్తో సమాధానం చెప్తాడో ఒంటరిగా సిక్కి సమాధవుతాడో కాసేపట్లో తెలుస్తుంది. మా బామ్మర్ది భరోసా ఇస్తా అన్నాడుగా, ఇంకెందుకు భయమో. పదండి పదండి పదండ్రా. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే మాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా. కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలిగిస్తే కోలమ్మకు పొట్టేలును చేస్తే ఓయా. ఏందన్నా, కుటుంబంతో కలిసి వస్తావనుకుంటే నువ్వు ఒక్కనివే వచ్చిన్నావు. వాళ్ళు వెనకొస్తున్నారులే. ఆ జెండేగడ్ జెండా పీకేసేదానికే బయటూరోళ్ళను పురమాయించమన్నాను. ఆ లేడరా బయటూరోళ్ళు కాదన్నా, బయట రాష్ట్రం నుంచి పిలిపించున్నాను. నన్ను ఇడిసేయండి ముర్రో అని ఆ జెండే తెలుగులో ఎంత మొత్తుకున్నా ఆ భాష అర్థం కాకూడదనే బీహారోళ్ళని దింపున్నాను. భలా గంగారెడ్డి, మనకు అట్టంటోళ్లే కావాలా. వాళ్ళు ఏడదాకా వచ్చినారో కనుక్కో. అట్నే అన్నా, కనుక్కో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏందిరా అప్పిగా అట్ట నోరెళ్ళ పెట్టి చూస్తాండావు, ఈగలు పోతాయి, మూసుకో. మీరు తప్పు చేస్తుండారయ్యా. ఏందిరా తప్పు? నిన్న మొన్నటి దాకా నీలాంబరమ్మకి పెండ్లి కాలేదని దిగులు పడినారు. ఇప్పుడు మీ చెల్లి జెండా గారిని ఇష్టపడతా ఉంటే ఆయన్ని చంపుతానంటారు. సంపేక నా చెల్లితో పెండ్లి చేసి బావమరిదిని చేసుకోమంటావా? వెనక ముందు ఊరు పేరు దిక్కు ముక్కు లేనోని నా చెల్లికిచ్చి ఎట్ట పెళ్లి చేయమంటావరా? ఆయన శంకర్రెడ్డి గారి మనిషే కదయ్యా. ఆడు శంకర్రెడ్డి జీతగాడి గానే, బంధువు కాదు, చుట్టమో కాదు, సీమోడు అసలే కాదురా. అయితే ఏందయ్యా, మీ చెల్లికి నచ్చినాడు కదయ్యా. నా చెల్లికి నచ్చితే సరిపోదురా అప్పిగా, ఇంకా శానా చూడాలా. ఆ శంకర్రెడ్డి నాకు 100 ఎకరాల మాగానిచ్చుండాడు. ఆ జెండేగడి కాడ ఏముండదురా, ఆడి బోడిగుండు తప్ప. ఇంకా నేనే చెల్లి కట్నం కింద ఆడికి సగం ఆస్తి రాసియాలా. అంత కర్మ మనకేం పట్టినదిరా? ఆస్తి కోసం సొంత చెల్లెలి ప్రేమను చంపేస్తారయ్యా. రేయ్, అంత ముదురు వయసులో ప్రేమేంద్రా, ఎండడానికి అసహ్యంగా ఉండదు. ఇగో నువ్వు నోరు మూసుకునుండో. నిన్నట్లాగా ఎసయం పొక్కినదనుకో గొంతు పిసికేస్తా. ఏమైనది గంగారెడ్డి, వాళ్ళు ఏడదాకా వచ్చినారో? ట్రైన్ లేట్ అయినదంటనా, ఇప్పుడే ఓర్వకలు దాటినారంట, వచ్చేస్తారు. ఇగో వాళ్ళు వచ్చినాక ఇంకోసారి వివరంగా చెప్పు. జెండే గాని సంపెయ్యాలా. శంకర్రెడ్డి ఖచ్చితంగా అడ్డొస్తాడో. పేనం పోకుండా శంకర్రెడ్డికి పోటు పడవాలా. ఎందుకంటే అన్న కాబోయే అల్లుడు కదా, జాగ్రత్త. అట్నే అన్నా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. వచ్చేస్తుండారా? అమ్మవారు ముందు బోనాలెట్టి అందరూ దండాలు ఎట్టుకోండి. పొండే పొండే. అదేంది నాయనా,
నువ్వు మాతో రావా? అయ్యగారికి వేరే పని ఉండదులే అమ్మా. ఏం పని ఉండదన్నా? ఏం లేదులే అమ్మా, పోదాం పదండి పదండి. పదండి. మీరు పదండి, రండి. అమ్మా, నా గౌరీ కోసం ఇక్కడికి వచ్చాను. వీలైనంత త్వరగా గౌరీని తీసుకెళ్ళిపోవాలి. గౌరీని ఎక్కడ దాచిపెట్టారో తన జాడ తెలుసుకునే దారి నువ్వే చూపించాలి. తల్లి, ఆ జన్మలో అను ఆర్యల్లా కలిసి బ్రతకలేకపోయారు. ఇప్పుడు గౌరీ శంకర్లుగా మళ్లీ పుట్టారు. కనీసం ఈ జన్మలోనైనా వాళ్ళు జీవితాంతం కలిసి ఉండేలా చెయ్యమ్మా. అమ్మా, శంకర్ సార్ని గౌరీ మేడంని కలిపే బాధ్యత నీదే తల్లి. నిన్న జెండేని వేసేయలేకపోయాను తల్లి. ఈ రోజు నీ ముందే బలిద్దామని తీసుకొచ్చుండాను. ఈ బలి జరిగేలా చూడు తల్లి. అమ్మా, పెండ్లి కాకుండానే జీవితం ముగిసిపోతాదని బాధపడతా ఉంటే ఆయన్ని చూపించినావు. నువ్వే మా పెండ్లి జరిపించాలా? మా పెళ్లి జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరగలేదు. అది జరిపించే బాధ్యత నీదే. రే, మన బాధ అన్నయ్యకే అర్థం కాలేదు, ఇంకా అమ్మవారికి ఏం అర్థమవుతుంది? అమ్మవారంటే దేవతరా, ఆవిడకి అన్నీ తెలుస్తాయి. అమ్మవారి ముందు అవే మాటలు, లెంపలేసుకోండి. అమ్మవారిని ఏం కోరుకోవాలో కూడా తెలీదా మీకు? బుద్ధిగా దండం పెట్టుకోండి. మా అక్కెక్కడుందో త్వరగా చూపించు తల్లి. సార్, శంకర్ సార్, ఇంటి దగ్గర ఇక్కడ ఆ శివారెడ్డి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది సార్. నిన్న జెండే గారి మీద అటాక్ చేయించినట్టు ఈ రోజు కూడా గుళ్ళో ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు సార్. వాడి ప్లాన్ వాడుకుంటే మన ప్లాన్ మనకుంటుంది బాబాయ్. శివారెడ్డి ఏం చేస్తాడో తెలియకుండా మీరేం ప్లాన్ చేస్తారు సార్? పెళ్ళి. ఈ తాళి ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇందాకే అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఈ తాళితో ఏం చేస్తారు సార్? శివారెడ్డి మెడలు వంచాలంటే ఈ తాళి చారులత మెడలో పడాల్సిందే. అంటే మీరు చారులత మెడలో తాళి కడతారా? మీరు గౌరీ మేడంకి అన్యాయం చేస్తారా? ఇది చాలా తప్పు సార్. బా, కంగారు పడకు బాబాయ్. గౌరీ ఉండగా నాకే గంగా అక్కర్లేదు.
ఏ గంగలోనో పడి కొట్టుకుపోవాలనే ఉద్దేశం అసలు లేదు. మరి తాళి ఎవరికి సార్? అదిగో ఆ జంబో జట్టుగాడు. ఏయ్ ఇట్రా. చెప్పండి శంకర్ గారు, ఎందుకు రమ్మన్నారు? చారులతతో నీ పెళ్లి చేయడానికి. ఎప్పుడు సార్? ఎక్కడా? ఇక్కడే, ఇప్పుడే. ఇదిగో తాళి, అదిగో చారు. వెళ్ళి కట్టే. ఏమంటున్నారు సార్? గుళ్ళో పెళ్ళేంటి? పైగా ముహూర్తం మంగళ వాయిద్యాలు లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలి? చూడు రాకేష్, ఈ సీమకి కొన్ని కట్టుబాట్లున్నాయి. ముహూర్తం, మండపం, మంగళ వాయిద్యాలతో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సీముడివై ఉండాలి. నువ్వు బయట నుంచి వచ్చినోడివి కాబట్టి చార్లత నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆ శివారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కోడు. కాబట్టి ఈ తాళి పట్టుకెళ్ళి దొంగతనంగా మెళ్ళో కట్టేసి. అలా చేస్తే శివారెడ్డి నన్ను చంపేస్తాడు కదా సార్? చంపడు. ఒక్కసారి నువ్వు చార్లత మెళ్ళో తాళి కట్టావు అంటే శివారెడ్డి ఏమయ్య రాకేష్, శంకర్ సార్ అంతలా భరోసా ఇస్తుంటే ఇంకా నాకు భయంగా ఉందని భయపడతావేంటి? వెళ్ళి తాలికట్టే. ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత భర్త మాట కాదనలేదు. పైగా ఇద్దరి మధ్య సీక్రెట్స్ కూడా ఉండకూడదు. కాబట్టి ఒకవేళ ఉన్నా నువ్వు లాలించో, పాలించో, బుజ్జగించో అడిగావనుకో డెఫినెట్ గా సీక్రెట్ చెప్పేస్తుంది. ఆ తర్వాత గౌరీని తీసుకుని మనం ఇక్కడి నుంచి దుకాణం ఎత్తేద్దాం. అంటే మీ గౌరీ కోసం నాకు చారులతకి పెళ్లి చేస్తున్నారా? ఇదిగో, ఈ మధ్య నువ్వు ప్రతిదానికి ఎక్కువ ఫీల్ అవుతున్నావు. మొన్న మీ చెల్లెలు పెళ్లి చేశానా, అలాగే ఈరోజు నీ పెళ్లి చేస్తున్నాను. బాధ్యతయా, ఇది నా బాధ్యత. ఇదిగో, ఎక్కువ ఆలోచించకుండా స్వాతి ముత్యంలో కమల వెళ్ళు. దేవుడా, నువ్వే కాపాడాలి. ఆహా, చూసావా, ఆ దేవుడు కూడా నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నువ్వు లేట్ చేసావనుకో శివారెడ్డి తుపాకీ పట్టుకొచ్చి రెడ్ సిగ్నల్. ఆహా, అరే పెద్దోడా, ఇది కదరా లైఫ్ అంటే. మనిద్దరం మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమించాం. వీళ్ళక్క ఒప్పుకోకపోయినా మా నాన్నయ్య సహకారంతో వీళ్ళక్కను కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మన పెళ్ళాలతో ఇలా గుడికొచ్చాం. సరదాగా ఉంటున్నాం, షికార్లు చేస్తున్నాం, ఫైనల్లీ హ్యాపీగా ఉంటున్నాం. అవునరా చిన్నోడా, ఈ ఇయర్ జంటలుగా వచ్చాం. నెక్స్ట్ ఇయర్ నీ భార్య చేతిలో ఒక బేబీ, నా భార్య చేతిలో ఒక బేబీ ఉంటారు. ఏడ్చినట్టు ఉంది. ఫస్ట్ నైట్ కాకుండా పిల్లలు ఎలా పుడతారా? అది జరగకుండా మనల్ని ఎంతగానో ప్రేమించే అన్నయ్య సైంధవుల్లా అడ్డుపడుతున్నాడు కదా. చాలే ఆపండి. ఇక్కడికొచ్చిన అవే ఆలోచనలా?
ఇది గుడి. ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని తెలీదా మీకు? హలో, వేద మంత్రాల సాక్షిగా పవిత్ర తాళిబంధంతో మనం భార్యాభర్తలం అయ్యాం కదా. మరప్పుడు మొదటి రాత్రి గురించి మాట్లాడుకోవడం తప్పేంటమ్మా? మల్లెపూలు మల్లెపూలై మల్లెపూలు మల్లెపూలై మల్లెపూలు మల్లెపూలై మల్లెపూలు మల్లెపూలై. చూసావరా పెద్దోడా, మనం మొదటి రాత్రి గురించి మాట్లాడుకుంటుంటే మల్లెపూలే ఎదురొస్తున్నాయి. ఇది కదరా శకునం అంటే. అవునరా, మంచి శకునమే. రేయ్, పోయినసారి మల్లెపూలు కొని అన్నయ్య దగ్గర అడ్డంగా బుక్ అయ్యాం. ఈసారి మాత్రం అలా జరగకూడదురా. ఇప్పుడు మల్లెపూలు కొనేద్దాం, అన్నయ్యకి తెలియకుండా దాచేద్దాం, ఆ నైట్కి వాడేద్దాం. ఆగండి. వీళ్ళేంటే ఇలా తయారయ్యారు? మల్లెపూలు మల్లెపూలై మల్లెపూలు మల్లెపూలై మల్లెపూలు మల్లెపూలు. ఓ 10 మూరలు లేవు. మూరెంత? 50 రూపాయలు అన్న. బుట్టెంత? 700 అన్న. ఇదిగో 1000. థ్యాంక్స్ అన్న. ఇవ్వు బుట్ట. అన్నయ్య, మమ్మల్ని మా పెళ్ళాలకు దూరం చేసి నువ్వు మల్లెపూలు తీసుకోవడం ఏంటి? రే పెద్దోడా, నీకింకా అర్థం కాలేదా? వదిన ఎక్కడుందో అన్నయ్య కనిపెట్టేశాడు. వదినని సేఫ్ ప్లేస్లో పెట్టేశాడు. సీక్రెట్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసి ఇప్పుడు మల్లెపూలు కొనేశాడు. అవునా అన్నయ్య? అంటే ఈరోజు నీ ఫస్ట్ నైట్ అన్నమాట. అన్నయ్య, నీతో పాటు నా ఫస్ట్ నైట్ కూడా జరిపించవా? ఎందుకు చేయనురా, అద్భుతంగా చేస్తాను. ఇదిగో శాంపుల్ కి నేను ఎలా చేయబోతున్నానో మీకు చూపిస్తాను. నాతో రండి. రండి. పని చేసావు. మల్లెపూలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా అన్నయ్య? ఈ మల్లెపూలేరా మగాడి మనసు మార్చేసి మైండ్ డైవర్ట్ చేసేది. మొన్న నేను మీకు చెప్పిందేంటి, ఇప్పుడు మీరు చేస్తుందేంటి? మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ రొమాంటిక్ ఫీలింగ్ ఏంటి? అరే, ఒక పక్క మీ వదిన కనిపించక నేను కంగారు పడి ఏడుస్తుంటే మీకు ఫస్ట్ నైట్ కావాలా? ఫస్ట్ నైట్ అంటే అన్నయ్య అది. అన్నయ్య, కనిపించని వదిన గురించి నువ్వెంత కంగారు పడుతున్నావో కళ్ళెదుటే ఉన్న మా భార్యల గురించి నేను కూడా అంతే కంగారు పడుతున్నావు అన్నయ్య. నర్మయ్, మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తయ్యేంత వరకు అన్నీ మూసుకొని ఉండండి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ పెళ్ళాల జడల్లో మల్లెపూలు పెట్టాలి, పక్క మీద మల్లెపూలు చల్లాలన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఈ పువ్వులు గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలా చేశాను. ఇదిగో కడుక్కుని తెచ్చుకుందామని వెధవాలోచన చేశారనుకో, మీ ఇద్దరిని కూడా ఇలాగే కప్పెట్టేస్తాను. ఏంటి పిలిచిండా? నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును, ఇక్కడ కాదు, యాడికి? ఏంది, ఎవరు లేని చోటికి తీసుకొచ్చుండా? నీకో విషయం చెప్పాలి. కాదు కాదు, చూపించాలి. ఏం చూపించాలే?
ఈ తాళేంది? మన పెళ్లి తాళి. పెండ్లి తాళైతే మా నాయన బంగారంతో చేయిస్తాడు కదా, ఈ పసుపు తాళెందుకో? ఇది మీ నాన్న చేసే పెళ్లి కాదు, మనం చేసుకునే పెళ్లి. మన పెళ్లికి మా నాయన ముహూర్తం పెట్టుండాడు కదా. అప్పటి వరకు నేను ఆగలేను. ఇప్పుడే నీ మెడలో తాళి కట్టేస్తాను. ఇప్పుడేనో? అంత తొందర ఎందుకో? పెళ్ళైపోతే ఓ పని అయిపోతుంది కదా. పెళ్ళంటే పని కాదో, పవిత్ర కార్యం. అబ్బా ఏదో ఒకట్లే, ముందైతే మనం పెళ్లి చేసేసుకుందాం. అది కాదు, నేను చెప్పేది విను. ఏం మాట్లాడుకో. ఏమై ఉండదు? ఎందుకట్ట వణుకుతా ఉండా?